Hi friends, I am Shima from Best Trade. ఈరోజు ఉదయాన్నే నేను తీసుకున్నటువంటి ట్రేడ్ గోల్డ్. ఇది నేను ఆల్రెడీ ప్రీడిజైన్ చేసినటువంటి వీడియో. ఎక్కడ నేను ట్రేడ్ తీసుకున్నాను, ఎక్కడ ఎగ్జిట్ అయ్యాను అనేటువంటిది మీకు వివరంగా తెలియజేస్తాను. నా వీడియో ఆల్రెడీ రికార్డ్ చేయబడిన వీడియోని ఒకసారి చూడండి. ముందుగానే నేను ప్లాన్ చేసుకున్నటువంటి వీడియో అన్నమాట ఇది. అంటే ప్లాన్ చేసుకునేటప్పుడు షూట్ చేసిన వీడియో. నేను ఇక్కడ ప్లాన్ చేసుకున్నాను ట్రేడ్ని ఎగ్జిక్యూట్ చేయాలి అని. ఎందుకంటే నాకు తెలుసు ఇది కిందకి వెళ్తుంది, ఈ స్క్రిప్ట్ అంటే సెల్ ట్రేడ్లోకి వెళ్ళాలి, సెల్ ట్రేడ్ని యాక్టివేట్ చేసుకోవాలి అని డిసైడ్ అయ్యాను. అందుకే నేను ఇక్కడ ట్రేడ్ తీసుకుంటున్నాను. మీకు అబ్జర్వ్ చేసే ఉంటారు, ఇది గోల్డ్ ట్రేడ్ 15 minutes టైం ఫ్రేమ్, గోల్డ్ 15 minutes టైం ఫ్రేమ్. ప్రజెంట్ ఇది వచ్చేసి ప్రజెంట్ టెర్మినల్ నడుస్తున్నటువంటిది. ది మొమెంటమ్ ఈజ్ గోయింగ్ ఆన్. ఇది ఇక్కడ నేను తీసుకున్నాను కదా ట్రేడ్. ఇప్పుడు ఇది ఆన్లో పెడతాను వీడియోని, దెన్ యూ విల్ అండర్స్టాండ్. ఇది ఇక్కడ నేను ట్రేడ్ తీసుకున్నాను అనమాట. చూడండి, ఆల్రెడీ నేను ప్లాన్ చేసుకున్నాను. టెస్ట్ మెసేజ్ తీసుకొని ఇది ప్రాఫిట్ ఎక్కడి వరకు నేను తీసుకుంటాను అనేది కాకుండా ముందుగానే ఫస్ట్ ఎంతో కొంత ప్రాఫిట్ బుక్ చేయాలనేటువంటి ఉద్దేశంతో నేను ట్రేడ్ తీసుకున్నాను. పొజిషన్ ఓపెన్ అయిపోయింది, ఆన్ ది స్పాట్ పొజిషన్ ఓపెన్ అయిపోయింది. సో నేను ఇప్పుడు ఏంటంటే నేను హెవీ ప్రాఫిట్ కోసం నేను వెయిట్ చేయను. సిన్స్ ఇట్ ఈస్ ఎ వెరీ మార్నింగ్, $74. నౌ ఐ బుక్డ్ ద ప్రాఫిట్. అంటే పొద్దున్నే $74 నేను బుక్ చేయడం జరిగింది ప్రాఫిట్. ఇప్పుడు నేను మా ఫస్ట్ లాభం వచ్చేసింది. ఇప్పుడు నేను నా యొక్క ట్రేడ్ని ఇంకొంచెం డీటెయిల్డ్గా ప్లాన్ చేసుకుంటాను. ఎందుకంటే ఇది ఇంకా కిందకు వెళ్ళే అవకాశం ఉంది అని నా యొక్క ఉద్దేశం. అందుకని నేను దీన్ని ఇంకా ప్లాన్ చేసుకుంటానన్నమాట. ఆల్రెడీ ఈ ట్రేడ్ అయితే ప్రాఫిట్లో బుక్ చేశాను. మళ్ళీ ఇది బుక్ చేశాను కదా, ఇది ఆల్రెడీ నేను చూపిస్తున్నాను. అందులో నేను ఎంత బుక్ చేశాను ప్రాఫిట్ అనేటువంటిది నేను మీకు చూపించడం కోసం ఈ వీడియో ఆల్రెడీ రికార్డ్ చేసుకొని ఉంచుకున్నాను. నా టార్గెట్ నెక్స్ట్ది కూడా మళ్ళీ నేను ప్లాన్ చేస్తాను. ఎక్కడ సెల్ ట్రేడ్ యాక్టివేట్ చేసుకుంటాను, ఎక్కడ ప్రాఫిట్ తీసుకోబోతున్నాను అనేటువంటిది ఈ వీడియోలో నేను ఆల్రెడీ ప్లాన్ చేసుకొని ఉన్నాను. నేను స్పీడ్ పెడతాను, దాన్ని మీకు అర్థమవుతుంది అనమాట. ఇక్కడ చూడండి, ఇది వేరే స్క్రిప్ట్లు కూడా మధ్య మధ్యలో అబ్జర్వ్ చేస్తుంటాను, ఏవి ఎక్కడికి వెళ్తున్నాయి ఏంటి అనేటువంటిది చూస్తూ ఉంటాను అనమాట. ఇక్కడ ప్లాన్ చేసుకున్నాను. ఇక్కడ ఆల్రెడీ పొజిషన్ ఓపెన్ అయిపోయింది. ఇక్కడ ఇది రెండోసారి, ఇది మొదటిసారి కాదు, రెండోసారి. ఇగో 2709.7కే నేను టార్గెట్ బుక్ చేసుకుంటున్నాను, ప్లాన్ చేసుకుంటున్నాను. ఇక్కడ దాని నిమిత్తమై కనీసం నాకు $300 పైన ప్రాఫిట్ రావాలి. నేను ఎయిమ్ చేసినటువంటి టార్గెట్ అది అని మోడిఫైడ్ చేసుకున్నాను. టార్గెట్ 300 పైన రావాలి అని. పొజిషన్ ఆల్రెడీ ఓపెన్ అయిపోయింది. టార్గెట్ కూడా నేను లిమిట్ టార్గెట్ కూడా బుక్ చేసేసుకున్నాను. నేను రౌండప్ చేశాను, చూసారా? ఇక్కడ మైనస్ చూపిస్తోందని కూడా మీకు ఇక్కడ తెలియజేస్తున్నాను. నేను తీసుకున్న తర్వాత ట్రేడ్ మైనస్ ఎంతలోకి వెళ్తుంది ఏమిటి అనేది ఇక్కడ ఈ కాలంలో తెలిసిపోతూ ఉంటుంది మీకు. అర్థమైందా? మై టార్గెట్ 2709, కానీ 2709 వరకు నేను వెయిట్ చేయను. ఎందుకంటే ఇక్కడ వచ్చేసి ఇది ఉంది, బయింగ్ జోన్ ఉంది ఇక్కడ. అందుకని నేను బుక్ చేయను, అందుకని నేను వెయిట్ చేయను. ఓకే, అందుకని చాలా జాగ్రత్తగా ఉండటం కోసం తర్వాత ఏం జరిగింది అనేటువంటిది ఇప్పుడు చూపిస్తాను మీకు. ఇది ఇక్కడ మై టార్గెట్ 2709, కానీ నేను ఎక్కడ బుక్ చేశాను? 2710లో బుక్ చేశాను ప్రాఫిట్ని, ఒక $300 పైన. కానీ తర్వాత అది ఎక్కడికి వెళ్ళింది?
నవ్వు ఇప్పుడు ఎక్కడ ట్రేడ్ అవుతోంది అబ్జర్వ్ చేశారా గైస్? ఇది క్యాండిల్, దీని లో అంతా ఐ విల్ షో యూ దట్ వన్. దీని లో వచ్చేసి ఇక్కడ కనపడుతుంది అనమాట. ఇక్కడ పెట్టగానే ఆ లో కనపడుతుంది. ఎంత? 2700. 2700కి వెళ్ళిపోయింది. అర్థమైందా? నేను ఇందాక బుక్ చేసిన టార్గెట్ $367, 367. ఇది ఆఫ్టర్ $74. అంటే టోటల్గా మార్నింగ్ ఇట్ సెల్ఫ్ నేను బుక్ చేసినటువంటి ప్రాఫిట్ ఇందులో 367 ప్లస్ 74 అంటే ఆల్మోస్ట్ ఎంతైంది? 370 $440. ఇది గైస్, నేను ఇలా ట్రేడ్ చేస్తూ ఉంటాను. మీకు కనుక ఇంట్రెస్ట్ ఉండి ఫాలో అవ్వగలిగితే నా ట్రేడ్స్ని నాతో పాటు ఫాలో అవ్వండి. ఒక ప్రైమ్ గ్రూప్ని ఏర్పాటు చేస్తాను, దానిలో మీరు ఫాలో అవుతారు. కానీ సో ఫ్రెండ్స్, this is my first video in this morning. Please subscribe, like, share, comment, and also మీ ఫ్రెండ్ సర్కిల్లో కూడా నా ఛానల్ని ప్రమోట్ చేసి సబ్స్క్రిప్షన్ పెంచవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ గైస్, బాయ్.